హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమ 51 భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. ఒకరోజు రాజ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ప్రియా నిద్రపోతూ కనపడుతుంది. రాజ్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ప్రియని లేపి మెల్లగా కూర్చోబెట్టి భోజనం తినిపిస్తాడు. రాజ్ తినిపిస్తుంటే ప్రియా తినేసి, రాజ్ గారు, నాకు అంతా అనీజీగా ఉంది, కాసేపు నన్ను బయటికి తీసుకెళ్ళరా అంది. ఇప్పుడా, ఈ టైంలోనా, ఎందుకమ్మో అన్నాడు. అబ్బా ప్లీజ్ రాజు గారు, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, తీసుకెళ్లరా అంది ప్రియా. అమ్ము ఇప్పుడు వద్దు అన్నాడు రాజ్. ప్రియా ఎంతో ప్రేమగా కన్నయ్య, ప్లీజ్ కన్నయ్య అంటూ రాజ్ బుగ్గలు రెండూ లాగుతూ ఉంటుంది. ప్రియా అంతలా అడిగేసరికి కాదనలేక సులోచన గారికి చెప్పి ప్రియని తీసుకుని మెల్లగా కారులో కూర్చోబెట్టి బయటికి తీసుకెళ్తుంటాడు. ప్రియకి రోడ్డు పక్కనే మిర్చి బండి కనపడితే మిర్చి తినాలనిపిస్తుంది. అదే విషయం రాజ్కి చెప్తే, అమ్మో అది చాలా స్పైసీ, ఇప్పుడు వద్దు అంటాడు. నాకు ఇప్పుడే తినాలనుంది, మీకేం తెలుసు, ప్రెగ్నెంట్గా ఉంటే ఏమేమో తినాలనిపిస్తుంది, ఇప్పుడు మీరు తెచ్చి పెడతారా లేదా నేనే తెచ్చుకోవాలా అంది. రాజ్ ప్రియ వైపే చూస్తాడు. అది కాదు కన్నయ్య అంటూ రాజ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ప్లీజ్ అండి అంది. సరే మరి అంతలా అడక్కలే, ఆ తర్వాత నీకే కష్టమని రాజు వెళ్ళి ప్రియకి ఒక ప్లేట్ మిర్చి బజ్జి తీసుకుని వస్తాడు. వాటిని తినేసి ఇంకా కావాలి అని అడుగుతుంది. అమ్మో ఇప్పటికే లేట్ అయింది, కావాలంటే ఐస్ క్రీమ్ తిందురా అన్నాడు. ఐస్ క్రీమా, తింటాను అంది. రాజు ప్రియని తీసుకుని తన షాప్కి తీసుకెళ్తాడు. ప్రియకి తెప్పిస్తూ తను తినేసి అలా సరదాగా బయట కాసేపు గడిపి ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రియ ఇంటిని చూసి నీట్గా ఉండడంతో రాజు వైపు చూస్తుంది. అమ్మో నీకు ఇష్టమైన ప్లేస్ కదా, అందుకే ఈ రోజు దీన్ని క్లీన్ చేపిస్తున్నాను అంటూ ప్రియని ఎత్తుకుని టెర్రస్ మీద తీసుకెళ్తాడు. ప్రియ రాజు మెడ చుట్టూ చేతులు వేసి రాజుని చూస్తూనే ఉంటుంది. రాజ్ ప్రియని చూస్తూ ప్రియ బుగ్గపై కిస్ చేసి ప్రియని తీసుకెళ్లి అక్కడే మల్లెపందిరి దగ్గరున్న చిన్న రూమ్ లాగా సెట్ చేసి పెడతాడు. ఆ రూమ్లో బెడ్పై కూర్చుని వాళ్ళ ఫస్ట్ నైట్ మెమరీ చేసుకుంటూ ఉంటారు. రాజ్ ప్రియా నడుంపై చెయ్యి వేసి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మెల్లగా ప్రియా బొజ్జుని తరుముతూ ప్రియా ముగ్గుల్ని వెనక్కి నెట్టి ప్రియ మెడ వంపుల్లో ముద్దు పెట్టుకుంటాడు. ప్రియకి రాజ్ ముద్దులో కోరికకి తన మదిలో అలజడి రేగగా రాజ్ని గట్టిగా పట్టుకుని తన గుండెలకి హత్తుకుంటుంది. రాజ్ ప్రియా ఎదపై ఉన్న తన పేరుని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. రాజ్ అలా ప్రియని ముద్దులతో ముంచెదుతూ ప్రియ పొట్టపై నిమురుతూ మెల్లగా ప్రియాని తనలో కలిపేసుకుంటాడు. ఆ రాత్రి మరో మధురమైన రాత్రిగా వాళ్ళ జీవితంలో నిలిచిపోతుంది. ఊరికి చేరుకున్న తర్వాత ఆదిత్య లావణ్య మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్తుంటాడు. లావణ్య ఆదిత్య చేతిలో నుంచి తన చేతిని విసురుగా తీసుకుని కోపంతో రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంటుంది. దీనికి బాగా కాలినట్టుంది అక్కడ ఉంచినందుకు అనుకుంటాడు ఆదిత్య. అనుకుంటూ ఇప్పుడు తలుపు కొడితే తన పని అవుట్ అనుకుని తర్వాత మాట్లాడదాంలే అనుకుంటూ ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటాడు. లావణ్య రాత్రి అయినా భోజనం చేయడానికి రాలేదని రాధిక గారి కంగారుగా ఆదిత్యతో, కోడలు ఇంకా భోజనానికి రాలేదు, వెళ్ళి తీసుకొని రారా, ఏమైందో ఏంటో చూడు అని చెప్తారు. ఆదిత్య అలాగే అమ్మా, నేను వెళ్ళి చూస్తాను అంటూ డోర్ కొడతాడు. మెల్లగా లావణ్య వచ్చి డోర్ తీసి ఏంటి అని కోపంగా అడుగుతుంది. ఆదిత్య ఏమీ లేదు అని లోపలికొచ్చి డోర్ పెట్టి ఏంటి అన్నంత లేదు అన్నాడు. భోజనం చేద్దాంరా అని గట్టిగా లావణ్య చేపట్టుకుని లాగుతాడు. లావణ్య తన చేతిని తీసుకుని నేను తింటే ఏంటి, తినకపోతే మీకేంటి అంటుంది. ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, నిన్ను వదిలేసి నేను ఉండలేకే, నేను నాతోటి తీసుకొని వచ్చేస్తే నా పైన కోపంగా ఉంటావా అన్నాడు. అరే ఒక మగాడు తను వదిలేస్తే ఒక్కడే ఉంటాడని పట్టించుకోకపోతే ఎలా ఉంటాడనే ధ్యాస లేకుండా అక్కడే ఉంటావా? చూడు నువ్వు లేకపోతే నేను ఇంకా ఎలా తయారవుతాను, అందుకే నిన్ను వదిలి ఉండలేక నిన్ను కూడా నాతో పాటు తీసుకొచ్చేస్తాను. మిమ్మల్ని వదిలేసి నేను మాత్రం ఉంటాననుకున్నారా? ఏదో 2 రోజులు నుండి వద్దాం అనుకున్నాను, 2 రోజులు కూడా అనడమే కష్టమే అనుకోండి. ఏదో మా అమ్మ అడిగిన తర్వాత నన్ను ఉంచాల్సింది, మా అమ్మ మీరు పంపలేదని ఎలా చిన్నబుచ్చుకుందో అంటూ బొంగుమూత పెడుతుంది. ఆదిత్య ఓ ఇదంతా మీ అమ్మ చిన్నబుచ్చుకుందానా, నువ్వు ఇక్కడికి వచ్చినందుకు కాదా, నీకు ఇష్టమే కదా ఇక్కడికి రావడం అంటూ లావణ్య బొక్కపై కిస్ చేస్తాడు. లావణ్య కోపంగా ఆదిని నెట్టి నాకేమి ఇక్కడికి రావడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను, మా ఇంటికి పోండి, నేను అన్నం తినను, ఏమీ తినను. దీన్ని ఇలా కాదు అంటూ ఆదిత్య తన 2 చేతులతో ఎత్తుకొని లావణ్యని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి అన్నం తిను, లేదంటే ఇక్కడే కాలు చేతులు కట్టేసి మరీ పెడతాను. మహాలక్ష్మి గారు ఆదిని కసిరి లావణ్యతో ఏమైందమ్మా అంది. ఏమీ లేదండి, నేను మా అమ్మ దగ్గర ఉంటానంటే వద్దని తనతో తీసుకొని వచ్చేస్తారు, అందుకే నాకు మీ మనవడి మీద కోపంగా ఉంది అంది.
ఓ, ఇదంతా మా మనవడి మీద కోపమా? అయితే నువ్వు వాడు తర్వాత తెలుసుకోండి కానీ నా ముని మనవడో మనవరాలు ఏం చేసిందో తనకి లోపల ఆకలేస్తుంది కదా. మీ ఇద్దరు కొట్టుకుంటారో ఇంకేమైనా చేసుకుంటారో మీ ఇష్టం, కానీ నువ్వు మాత్రం భోజనం చేయాలి అంటూ మహాలక్ష్మి గారు పెడుతుంటే ఆది లావణ్యకి అది తినబుద్ధి కావట్లేదు. ఇది బాలేదు అంటే ఇంకొకటి వేసి పెడుతుంది, అది బాలేదు అంటుంది. ఇంకొకటి వేసి పెడుతుంది, అది బాలేదు అంటుంది. అదంతా చూస్తున్న ఆదికి చిరాకొచ్చి అసలు నీకేం తినాలనిపిస్తుందో చెప్పచ్చు కదే అన్నాడు. అదేంటంటే నాకు ఆవకాయతో తినాలని ఉంది అంది మహాలక్ష్మి బుగ్గ మీద చేయి పెట్టుకుని. ఓ, ఇది అడగడానికి ఎంత చేసావా? ఇంత ముందే కొత్త ఆవకాయ పెట్టాను కదా. రాధిక, వెళ్ళి ఆవకాయ తీసుకుందిరా. రాధిక అలాగే అంటూ వెళ్ళి తీసుకుని వస్తుంది. మహాలక్ష్మి గారు ఆవకాయలో నెయ్యి వేసి బాగా కలిపి పెడుతుంటే లావణ్య చక్కగా తినేస్తుంది. లావణ్యాన్ని తీసుకుని ఆదిత్య మళ్ళీ ఎత్తుకుని తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి, ఇప్పుడు చెప్పే, నీకేమేం తినాలనిపిస్తుందో? నీకేం కావాలో నువ్వే చెప్పు, అంతేకాని నీకు నచ్చనిది తిని ఉండనవసరం లేదు. దానికి లావణ్య తలదించుకుని, నాకు మీ దగ్గర చెప్పడానికి కొంచెం బెరుకు అంటే అన్నట్లుగా చూస్తాడు లావణ్య వద్దకొచ్చి కూర్చుని. లావణ్య చుబుకాన్ని పట్టుకుని పైకెత్తి, నా దగ్గరే ఇలా అయితే ఎలా? మీ అమ్మకైతే ఎలా చెప్తావా? నీకిష్టమని అలాగే నా దగ్గర కూడా చెప్పు. నువ్వు తినే ఆహార విషయంలో నేను నీకు అమ్మనై ఉంటాను, అంతేకాని నీ ఇష్టాన్ని చంపుకొని మాత్రం ఉండకు ప్లీజ్ అంటూ లావణ్య గెడ్డం పట్టుకుని అంటాడు. లావణ్య ఒక్కసారిగా నవ్వేసి ఆదిత్యాన్ని హత్చేసుకుంటుంది. ఆది అలానే లావణ్యాన్ని పట్టుకుని బెడ్డుకు పడుకుని లావణ్యాన్ని దగ్గర తీసుకుంటాడు. తెల్లవారుతుంది. భార్గవ్ కాలేజీకి వెళ్తాడు. భార్గవ్కి ఫస్ట్ రోజు కాలేజీలో డాష్ ఇచ్చిన అమ్మాయి ఫాలో చేస్తూ ఉంటుంది. భార్గవ్కి తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించినా పట్టించుకోడు. ఒకరోజు ఆ అమ్మాయి భార్గవ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే ఎంతో చనువుగా తన చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్తుంది. భార్గవ్ని తీసుకెళ్తుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. అమ్మాయి అలా తీసుకురావడంతో భార్గవ్ తన చేయిని విదిలించుకుని, ఏంటండి మీరిలా అందరి ముందు నన్ను తీసుకుని వచ్చారు? ఆ అమ్మాయి, చూడండి, మిమ్మల్ని ఫస్ట్ టైం మీకు డాష్ ఇచ్చినప్పుడు చూసి నేను ఫ్లాట్ అయిపోయాను. ఐ లవ్ యూ భార్గవ్. వాట్ అంటూ షాక్ అవుతాడు. ఆ అమ్మాయి భార్గవ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, మిమ్మల్ని మీ అక్క ఎంతో కష్టపడి పెంచిందని తెలుసు. ఎలా తెలుసని అడగండి. ఇష్టమైన వారి గురించి తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. మీ గోల్ మీరు రీచ్ అయ్యే వరకు నేను మీ దారికి అడ్డురాను, అలాగని మీకు దూరంగా కూడా ఉండను. మీరు నా ప్రేమను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ఏదో నేను మీకు ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన మీరు నన్ను ప్రేమించాలని లేదు కదా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మాట చెప్పకపోతే నా గుండె ఆగేలా ఉంది. అమ్మయ్య అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఇంకా షాక్లోనే ఉండిపోతాడు భార్గవ్. ఉదయం లేచిన తర్వాత ప్రియా తన ఎక్కడుందో చూసుకుని అలాగే నవ్వుతూ రాజ్ నుదిట్న ముద్దు పెట్టుకుని మెల్లగా దిగి వచ్చి రాజ్కి తనకి కాఫీ కలుపుతూ ఉంటే రాజ్ ప్రియా వెనక నుండి హత్తుకుని, ఇంటికెళ్దాం రా, తొందరగా రెడీ అవ్వు అంటూ ప్రియా చేతిలోని కాఫీ తీసుకుని అక్కడే చిన్నగా ఉన్న గార్డెన్లోకి వెళ్ళి ఇద్దరు కలిసి కాఫీ తాగేసి మల్హోత్రా మ్యాన్షన్కి చేరుకుంటారు. వీళ్ళు వచ్చేసరికి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యి హడావిడి మొదలవుతుంది. ఇంటీరియర్ డెకరేషన్ అండ్ బట్టల విషయం మొత్తం ప్రియా చూసుకుంటూ ఉంటుంది. అలా 4 రోజులు నిర్విఘ్నంగా పెళ్లి పనులు కొనసాగిన తర్వాత సంగీత్ కోసం ఏర్పాటు చేయబడుతుంది. సంగీత్కి 2 రోజుల ముందుగానే లావణ్య వాళ్ళు వచ్చేస్తారు ఊరు నుంచి. లావణ్య వాళ్ళు కూడా రావడంతో ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. నిత్యని పెళ్లి కూతురిని, యష్ని పెళ్లి కొడుకుని చేయడానికి అన్నీ సిద్ధం చేసి చిన్నగా ఏర్పాటు చేసి మండపంలోకి తీసుకొని కూర్చోబెడతారు. ఇద్దరు మధ్యలో తెరపెట్టి ఇద్దరికి ఒకేసారి సులోచన గారు పసుపు రాస్తారు. ఆ తర్వాత వసుంధర గారు, ఆ తర్వాత నందిత ప్రసాద్ గారు, ఆ తర్వాత రాజ్ వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా, ఆ తర్వాత రాజ్ ప్రియలు రాస్తారు. తర్వాత లావణ్య ఆదిత్యాలు వచ్చి పసుపు రాస్తారు. ఆదిత్య ఫ్యామిలీ కూడా రాసిన తర్వాత అందరూ దీవిస్తారు. అలా పసుపు కార్యక్రమం ముగుస్తుంది. ప్రియ మెల్లగా నిత్యాన్ని తీసుకెళ్లి ఫ్రెష్ అయ్యి రమ్మంటుంది. లావణ్యని అక్కడే ఉంచి యష్ దగ్గరికి వెళ్తుంది. నిత్య వాష్రూంలోకి వెళ్ళగానే కెవ్వుమని అరుస్తుంది. నిత్య అరుపు విని ఏమైందని తొందరగా అక్కడికి వస్తారు ఇద్దరు లావణ్య ప్రియులు. యష్ నిత్య నోరు మూసేసి నీ భయపడుకో అన్నాడు. ఏమైంది నిత్య అంది ప్రియ. ఏం లేదు వదిన, బొద్దింక అంతే అంది నిత్య. బొద్దింకకే అలా అరవాలా? సరేలే కానీ తొందరగా రా, మేము ఇక్కడే కూర్చొని ఉంటాం అంటూ ఇద్దరు అక్కడే కూర్చుంటారు. నిత్య ఇబ్బందిగా యష్ని చూస్తూ, ఒరేయ్ నువ్వేంటిక్కడ? యష్ చిన్నగా నవ్వి నీకోసమే అని సైగల ద్వారా చెప్తాడు. నిత్య తల కొట్టుకుంటూ, ఇప్పుడు ఎలా? బయట వదిన అక్క ఉన్నారు, బయటికి ఎలా వెళ్ళేది? అదంతా నాకు తెలీదు, నిన్ను చూడ్డానికి వచ్చాను అంటూ యష్ నిత్య దగ్గరికి వస్తూ ఉంటాడు.
నిత్య, అరే నువ్వు నా కొంప ముంచడానికే ఉన్నావు, ఇప్పుడు బయటకు ఎలా వెళ్తావు అంది. నేను ఎలా వెళ్తానో అదంతా నాకు తెలియదు అంటూ ఆదురుతున్న నిత్య పెదవుల్ని అందుకుంటాడు యష్. అలా యష్ చేయి నిత్య మీద పడగానే ఇద్దరు ఏదో లోకంలో ఉండిపోతారు. వారిలో రేగుతున్న అలజడి పెరిగిపోయి ఇంకా తమకంతో ఇద్దరు అల్లుకుపోతూ ఉంటారు. ఇంకా ఏదో అయిపోయేటట్టు ఉన్న సమయంలో ప్రియా తలుపు కొడుతూ అయిపోయిందా అని అడుగుతుంది. ప్రియా అడిగేసరికి ఒక్కసారిగా హా అని ఇద్దరు అంటారు. రెండు గొంతులు వినపడేసరికి గట్టిగా డోర్ కొడుతుంది లావణ్య. నిత్య తల కొట్టుకుంటూ అంతా నీ వల్లే అని యష్ పీక పట్టుకుంటుంది. యష్ తన గొంతు విడిపించుకొని మెల్లగా నిత్యాన్ని తీసుకుని వస్తాడు. ప్రియ లావణ్య చెరువు పక్క యష్ చెవిని మెలిపెట్టి ఏంట్రా ఇదంతా పెళ్లికి ముందే అన్నారు. యష్ సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లావణ్య ప్రియలు నిత్యని చూసి ఒకరినొకరు చూసుకుని నవ్వుతారు. నిత్య పోండి అనుకుంటూ ఫ్రెష్ అయి వస్తుంది. సాయంత్రం సంగీత ఏర్పాటు చేయబడుతుంది. రాజ్, వాసు, ఆది, యష్లు వారి వారి భామలను చూసి ఫ్రీజ్ అయిపోయి ఉంటే ప్రియా, సోనా, నిత్య, లావణ్యాలు మాత్రం ఎవరి పార్ట్నర్స్కి వాళ్ళు ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడంతో ఏదో లోకంలోకి వస్తారు. రాజ్ తన గుండెపై చెయ్యి వేసుకుని ఒరేయ్ ఇవాళ ఇది నన్ను ఏదో చేయడానికే ఫిక్స్ అయినట్టుందరా అంటాడు. మాది సేమ్ ఫీలింగ్ రా అంటారు అందరూ. అలా అందరూ నవ్వుకుంటూ సంగీత్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ రాజ్ ప్రియలు డాన్స్ చేయమంటే రాజ్ వెళ్ళగా ప్రియాని తీసుకుని స్టేజ్ పైకి వెళ్తాడు. ప్రియా అక్కడే నిలబడి జస్ట్ తాను మాత్రమే డాన్స్ చేస్తూ ఉంటాడు ఈ సాంగ్కి. అలా పాట అయిపోయిన తర్వాత ప్రియని మెల్లగా దించి ప్రియని హత్తుకుని నుదుటిన కిస్ చేస్తూ అలా ఉండిపోతారు. రాజ్కి తనపై ప్రేమ ఎంత ఉందో అర్థమైన ప్రియా కూడా రాజ్ని గట్టిగా అల్లుకుపోయి అలాగే తన కళ్ళు వర్షిస్తూ ఉంటే రాజ్ కౌగిల్లో ఉండిపోతుంది. అందరి క్లాప్స్తో ఈ లోకంలోకి వచ్చి ఒకరినొకరు చూసుకుని దూరం జరుగుతారు. ప్రియా రాజుని అలానే చూస్తూ ఉంటే రాజ్ ఏమైందిరా అంటాడు. ప్రియా ఎత్తుకోమని తన రెండు చేతుల్ని చాపుతుంది. రాజ్ అందరినీ చూసి నవ్వి ప్రియని ఎత్తుకుంటాడు. అందరూ ఓ అంటూ వాళ్ళ ప్రేమను చూస్తూ ఉంటారు. ప్రియా రాజ్ కళ్ళలోకి చూస్తూ ఉంటే రాజ్ తన తలతో ప్రియా తలని ఢీకొట్టి అలా చూడకు, నాకు నేను ఏదో చెయ్యాలనిపిస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ కిందికి తీసుకుని వస్తాడు. ప్రియా అయినా కూడా రాజుని వదిలిపెట్టక అమ్మా అంటూ తన కడుపు పట్టుకుంటుంది. రాజ్ కంగారుగా అమ్మో అంటూ ప్రియను చూస్తాడు. ప్రియ కన్నయ్య నన్ను కొంచెం దూరంగా తీసుకెళ్ళవా అంటుంది. రాజ్ కూడా అలాగే అని ప్రియని కొంచెం దూరం తీసుకెళ్తాడు. అక్కడ ఎవరు వాళ్ళని చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకుని ప్రియా సడన్గా రాజ్ పెదవులపై గట్టిగా ముద్దు పెడుతుంది. రాజుకి ఆ ముద్దులో తను ఎంతలా తనని ప్రేమిస్తుందో తెలుస్తుంది. కాసేపటికి ప్రియా ఆపేసిన రాజ్ ఆ ముద్దుని కొనసాగించి వదిలేస్తాడు. ప్రియ కందిపోయిన తన పెదవిని చూసి రాజ్ వైపు దీనంగా పెడుతుంది. రాజ్ నవ్వుతూ ప్రియని అందరి మధ్యకి తీసుకొచ్చి కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటాడు. అమ్మో నీకు పెట్టుకోవాలనిపిస్తే నాకు చెప్పు, ఇలా సడన్గా పెట్టకు, నాకు ఫీల్ మిస్ అవుతుంది అంటూ కన్ను కిడతాడు రాజ్. ప్రియ అలాగే రాజుని మెల్లగా గిచ్చుతుంది. రాజ్ ఔచ్ అనుకుంటూ ఇద్దరు కలిసి నవ్వేస్తారు. ఆ తర్వాత ఆదిత్య లావణ్యాలు కూడా డాన్స్ చేయడం ఆపేసి ఒకరి కలలోకొకరు చూసుకుంటూ ఉంటారు. యష్ గట్టిగా మ్యూజిక్ పెంచడంతో విడిపడి మెల్లగా లావణ్య చేపట్టుకుని వచ్చేస్తాడు. కిందికి వచ్చిన తర్వాత లావణ్య ఆదిని దగ్గరికి పిలిచి గట్టిగా హాగ్ చేసుకుంటుంది. ఆది కూడా అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత యష్ నిత్యాలు వెళ్ళి ఒక సాంగ్కి డాన్స్ వేస్తారు. అలా ఇద్దరు కలిసి చాలా రొమాంటిక్గా డాన్స్ చేస్తుంటారు. ఆ తర్వాత భార్గవ్ ఒక్కడే సోలోగా సాంగ్ చేస్తాడు. ఆ తర్వాత వాసు సోనాలు కూడా చేయమంటే వాసు సోనాలు కూడా ఒక సాంగ్కి డాన్స్ వేస్తారు. అలా అందరూ డాన్స్ చేయడంతో సంగీత్ ముగుస్తుంది. అందరూ ఒకే దగ్గర కూర్చొని ఉంటారు. అందరూ మాటల్లో పడి ప్రియా లావణ్యాలు అలాగే నిద్రపోతారు. ప్రియా లావణ్యాలు నిద్ర లేపడం ఇష్టం లేక వారిద్దరూ వారి భామలను ఎత్తుకుని తీసుకెళ్లి పడుకోబెడతారు. తెల్లవారిన తర్వాత ప్రియా హ్యాపీగా నిద్రలేచి రెడీ అయి కిందికి వెళ్ళి మెహందీ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. నిత్యని తీసుకుని వచ్చి అందరి మధ్యలో కూర్చోబెట్టి మెహందీ పెడుతూ ఉంటారు. ఈలోగా యష్ ఇంటి నుండి మెహందీ వస్తుంది. నందిత స్వయంగా నిత్యకి మెహందీ పెడుతుంది. ఆ తర్వాత మన లేడీస్ అందరూ ఎవరి లవ్ని వారు పేర్లుగా వారి చేతుల్లో రాయించుకుంటారు. అలా మెహందీ కూడా పూర్తవుతుంది. ఆ రోజు రాత్రి వివాహానికి ముహూర్తం కావున బయట గార్డెన్లోనే పెళ్లి మండపం ఏర్పాటు చేయబడింది. మండపానికి వెళ్లే దారి ఎంత అందంగా ఏర్పాటు చేస్తుంది ప్రియ. దానిని చూస్తూ ముందుకు వెళ్తుంటారు బంధువర్గం. నిత్యని రెడీ చేస్తూ ఉంటుంది ప్రియ. రెడ్ కలర్ లెహంగాలో మేలి ముసుగుతో చేతులకి హెవీ కుందన్ సెట్, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుని చాలా గ్రాండ్గా రెడీ అవుతుంది. యష్ కూడా నిత్యకి మ్యాచింగ్లా మెరూన్ కుర్తీలో రారాజులా మెరిసిపోతుంటాడు. ఇక ప్రియ లావణ్యాలు ఎవరికి వారు ఏమాత్రం తీసిపోకుండా రెడీ అయి ఉంటారు. ముందుగానే మండపానికి చేరుకున్న యష్తో పూజ చేస్తుండగా గల్లుమణి అందియల సౌండ్కి తలెత్తి చూస్తున్న యష్కి నడకలో సిగ్గుని చేర్చి
పొయ్యిలతో దూరంగా వస్తున్న నిత్యని చూసి అలా ఉండిపోతాడు. రాజ్ వెళ్లి నిత్యని తీసుకుని అక్కడే ఉన్న బుల్లెట్ పై కూర్చోబెట్టుకుని తీసుకుని వస్తాడు. మండపానికి అందరూ నిత్య ఎంట్రీని చూస్తూ ఉండిపోతారు. ఆ తర్వాత రాజ్ నిత్యని ఎత్తుకుని మండపంలోకి తీసుకొస్తాడు. ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టి పూజ చేయిస్తారు. ఇద్దరు చూపులతోనే పలకరించుకుంటారు. వేద మంత్రోచ్చరణల మధ్య పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటుంది. వసుంధర, అరుణ్లు నిత్యని యష్కి కన్యాదానం చేస్తారు. తర్వాత అగ్ని చుట్టూ 7 రౌండ్లు తిరిగిన తర్వాత పెళ్లి సంపూర్ణమైనదని పంతులు గారు చెప్పడంతో అక్కడే పీటల మీద కూర్చుంటారు. యష్, నిత్య పాపిట్లో కాయిన్తో కుంకుమ అలంకరించి నల్లపూసలు వేయడంతో పెళ్లి పరిసమాప్తమవుతుంది. నూతన వధూవరులు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నిత్య కన్నీళ్లతో ఆమె పుట్టింటి వారికి వీడ్కోలు పలికి తన మెట్టినింటి కుడికాలు పెట్టి ప్రవేశం చేస్తుంది. ప్రియని వాళ్ళిద్దరికీ తొలిత హారతిచ్చి వాళ్ళ పేర్లు చెప్పమని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నిండైన కలశాన్ని తన కాలుతో నెట్టి గృహప్రవేశం చేస్తున్న నిత్య అదే రోజు రాత్రి వేళ వారి శోభనానికి ఏర్పాట్లు చేయడంతో గది మొత్తం పూలతో అలంకరించబడి మంచంలో పూర్ణ కలశంలా కూర్చుంటుంది నిత్య. యష్ రూంలోకి వచ్చి తలుపు వేసి ఆమెకి దగ్గరగా వచ్చి కూర్చుంటాడు. నిత్య మేరీ ముసుగుని తొలగించి తన చేతుల్లో ఆ రోజు తనకి ఇవ్వవలసిన కానుకలు పెడతాడు. ఆ కానుకలు చూసి చాలా సంతోషిస్తున్న నిత్య. యష్ స్వయంగా నిత్యకి దాన్ని అలంకరించి నిత్యాన్ని తన కౌగిట బంధిస్తాడు. యష్ మెల్లగా నిత్య ముఖాన్ని ఎత్తి తన నుదుటిన చుమ్మించడంతో నిత్య జిగురుటాకులా వణుకుతుంది. యష్ చేసే పనుల్ని స్వీకరించి యష్కి సొంతమవుతున్న వేళ దానికి సిద్ధమవుతున్న నిత్య పెదవుల్ని అందుకుంటాడు యష్. అలా సుదీర్ఘంగా సాగిన వారి ముద్దు ఇద్దరిలో రేగిన కోరికని తీర్చుకునే విధంగా తనలో కలిపేసుకుంటాడు యష్ నిత్యని. వారం తర్వాత మల్హోత్రా మ్యాన్షన్ మొత్తం గ్రాండ్గా డెకరేట్ చేయబడి ఉంటుంది. ఆ రోజే ప్రియ లావణ్యాల శ్రీమంతం. రాజే స్వయంగా తన చేతులతో ప్రియని అలంకరిస్తూ ఉంటాడు. ప్రియ రాజుని అలంకరించకుండా తన చేతులతో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. రాజ్ అమ్మ కుదురుగా ఉండు అంటూ లాస్ట్లో చిన్న వడ్డానం లూజ్గా పెట్టి సెట్ చేసి అక్కడే ప్రియకి ముద్దు కూడా పెట్టేస్తాడు. ప్రియ చిన్నగా కన్నయ్య అంటూ కసురుతుంది. నిండుగా ముస్తాబు చేసి ముద్దుగా బొద్దుగా ఉన్న ప్రియని తన రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉంటాడు రాజ్ ఫీలింగ్ అర్థమైన ప్రియ కొంచెం ఎమోషనల్ అయి మెల్లగా రాజుని దగ్గరకు తీసుకుని రాజ్ పెదవుల్ని అందుకుంటుంది. కాసేపటికి తర్వాత ప్రియని ఎత్తుకుని కిందికి తీసుకొస్తాడు. ఇంకో పక్క ఆదిత్య కూడా మెల్లగా లావణ్యాన్ని తీసుకుని వస్తాడు. ఇద్దరికి పక్కపక్కనే చైర్స్ వేసి శ్రీమంతానికి అంతా ఏర్పాట్లు చేస్తుంటారు. రాజ్ ప్రియని లావణ్యాన్ని ఆది తీసుకుని వచ్చి చైర్లో కూర్చోబెడతారు. ముందుగా లక్ష్మి గారు ఇద్దరికి గాజులు తొడిగి గంధం రాసి పసుపు రాస్తారు. ఆ తర్వాత ఇద్దరికి తమ కడుపు చల్లగా ఉండాలని వెండితో చేసిన కృష్ణుడి రూపాలతో ఇద్దరికి పాలు తాగించి చలిమిడి తినిపిస్తారు. ఆ తర్వాత రాజు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం సులోచన గారు ఎండిన కొబ్బరికాయను కొన్ని బియ్యాన్ని ఇద్దరు ఒడిలో వేసి దీవిస్తారు. అలా అందరూ దీవించిన తర్వాత నిండుగా ఉన్న తన ప్రాణసకులు కళ్ళారా చూసుకుంటున్న రాజ్ ఆదిత్యాలు కూడా గాజులు వేయమంటే రాజ్ ప్రియకి లావణ్యకి ఆది వేసి దీవిస్తాడు. రాజ్ అమ్మో అంటూ నుదుటిన కిస్ చేసి అలా ఉండిపోతాడు ప్రియపై. ప్రియ సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రియని పుట్టింటికి తీసుకెళ్తానంటే రాజ్ వద్దంటాడు. చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోతారు. రాజ్ లావణ్యను కూడా అక్కడే ఉండమంటాడు. లావణ్యతో పాటు ఆది ఉండిపోతాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు ప్రియకి సడన్గా నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు. రాజ్ అప్పుడు మీటింగ్లో ఉంటాడు. రాజ్కి ఫోన్ చేయడంతో హుటాహుటిన వస్తాడు హాస్పిటల్కి. ప్రియ రాజ్ని లోపలికి రమ్మని అంటుంది. ప్రియ పడే నరకాన్ని చూడలేక రాజ్ అమ్మో అంటూ ప్రియకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ప్రియ పెయిన్స్ భరించలేక స్పృహ కోల్పోవడంతో రాజ్ కంగారు పడిపోతాడు. రాజ్కి ధైర్యం చెప్పి డాక్టర్స్ సిజేరియన్ చేస్తారు. ప్రియ పన్నంటి మగపిల్లాడికి జన్మనిస్తుంది. రాజ్ ఆనందానికి హద్దులు లేవు. తమ ప్రేమకి ప్రతిరూపాన్ని చూసుకుంటూ ఉన్న రాజ్కి ప్రియ స్పృహలోకి వచ్చిందని తెలియడంతో బాబుని తీసుకుని ప్రియా దగ్గరికి వెళ్తాడు. అలసిన ప్రియా నుదుటిన ముద్దాడి బాబుని చూపిస్తాడు. బాబుకి ప్రిన్స్ అని ముద్దు పేరు పెడతాడు. 2 నెలల తెరలతో లావణ్య కూడా కవల పిల్లలు పుడతారు. ఒకరు బాబు, ఒకరు పాప. అందరూ ప్రిన్స్కి పెళ్ళాం పుట్టిందని మర్చిపోతూ ఉంటారు. బారసాల రామచంద్రాపురంలోని ముగ్గురికి ఒకేసారి ఏర్పాటు చేస్తారు. బారసాల జరుగుతుండగా అక్కడికి వీర ఆవేశంతో వచ్చి ప్రియని షూట్ చేయబోతాడు. అది గ్రహించి భార్గవ్కి ప్రపోజ్ చేసిన అమ్మాయి ప్రియాకి అడ్డుగా వెళ్తుంది. భార్గవ్ అది చూసి షాక్ అయి స్నేహ అంటూ వెళ్ళి పట్టుకుంటాడు. అది చూసిన వీరేశం కూడా అమ్ములు తల్లి ఎంత పని చేసావరా అంటూ రోధిస్తాడు. అందరూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటారు. భార్గవ్ ఆ అమ్మాయిని చూస్తూ ఎందుకు ఇలా చేస్తావు, నువ్వు లేకపోతే నేనేమైపోవాలి అంటూ ఉంటాడు. భార్గవ్ దగ్గరికి ప్రియా వస్తుంది. చిన్న తనకేం కాదు, ముందు హాస్పిటల్ తీసుకుందాం అని హాస్పిటల్ తీసుకెళ్తారు. యష్ వీరేశంని
హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. స్నేహాని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేస్తారు. కాసేపటికి డాక్టర్ వచ్చి స్నేహ సేఫ్ అని చెప్తారు. భార్గవ్ అమ్మయ్య అని ప్రియా దగ్గరకు వచ్చి మ్యాటర్ మొత్తం ప్రియాకి చెప్పేస్తాడు. ఆఫ్టర్ 5 years భార్గవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తుంది ప్రియ. ఇద్దరు కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రిన్స్ మామ అంటూ రొప్పుతూ వస్తాడు. ఆది ఏమైందిరా అంటే మామ వాడేమో చాక్లెట్ కనపడటం లేదు. చాక్లెట్ అంటే ఆది వాళ్ళ పాప మన ప్రిన్స్ స్వీట్గా అలా పిలుస్తాడనమాట. వాట్ అంటూ చాక్లెట్ని వెతుకుతూ ఉంటారు అందరూ. చివరికి మేడపై ఉంటుంది చాక్లెట్. ఏరా చిటితల్లి ఇక్కడెందుకున్నావురా అన్నాడు ఆది. డాడీ అంటూ నాకు భయం వేసింది అందుకే ఇక్కడ దాక్కున్నా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్రిన్స్ చాక్లెట్ దగ్గరకు వచ్చి ఏడవకు, నీకెప్పుడు భయం వేసినా నన్ను పట్టుకో అంటూ చాక్లెట్ని దగ్గర తీసుకుంటాడు. అందరూ నవ్వేస్తారు. అలా సాగిపోతూ ఉంటుంది. రాజ్ ప్రియలకి రుద్ర అంటే ప్రిన్స్, అద్వైత నేత్ర అంటూ 3 పిల్లలన్నమాట. ఆదికి శివ చాక్లెట్, నిత్యకి యష్కి మైనా మిహిరా, వాసు సోనాలకి నిరుపమ. ఇలా వాళ్ళు వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. ఫైనలీ భార్గవ్ కూడా ఒక పాప, పేరు వైజయంతి. వీరి పిల్లల అల్లరితో సాగిపోతూ ఉన్న వేళ ఒక సాయంత్రం ప్రియ రాజుకి కాఫీ ఇస్తుంది. రాజ్ కాఫీ పక్కన పెట్టి నా జీవితంలోకి వసంతాన్ని తీసుకునొచ్చిన నా ప్రాణమా, అందుకు ఈ నా ప్రేమ నీరాజనం అని తన పెదవుల్ని అందుకుంటాడు. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త కథతో వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.